మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పుడేం చేస్తున్నారు, అసలు ఆయన దారెటు అన్నది ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. వైసీపీలో 3 ఏళ్ల పాటు పర్యాటక శాఖను చూసిన అవంతి శ్రీనివాసరావు గతేడాది డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేసి రాజకీయంగా కొంత విరామం తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఆయన రాకను ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అడ్డుకుంటున్నారని వార్తలొచ్చాయి. అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేసి డిసెంబర్కు ఏడాది పూర్తవుతుండటంతో ఆయన రాజకీయం ఏంటి అన్నది మరోసారి చర్చకొస్తోంది. ఆయన కుదిరితే టీడీపీ లేదంటే జనసేనలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. అయితే టీడీపీలో ఆయన రీఎంట్రీకి ఇబ్బందులున్నాయని, జనసేనలో అయితే ఒకనాటి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా వెళ్లొచ్చు కానీ పవన్ కళ్యాణ్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావాలని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల తన కుమారుడి మ్యారేజ్ ఫంక్షన్కు అన్ని పార్టీల నుంచి నాయకులు వచ్చారు. అలా అందరితోనూ రిలేషన్స్ని ఆయన బాగానే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రిలేషన్స్ ఏవి వర్కౌట్ అవుతాయో, ఆయన రాజకీయం ఏ విధమైన మలుపు తిరుగుతుందో అన్నది అయితే చర్చగానే ఉంది. టీడీపీ అయినా జనసేన అయినా భీమిలి సీటు దగ్గరే పేచి ఉందని అంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన టీడీపీలో సీనియర్గా ఉన్నారు. అయితే గత 5 ఏళ్లు కాస్త సైలెంట్గా ఉన్న ఆయన ఇప్పుడు మాత్రం టీడీపీ అధినాయకత్వంతో బాగానే సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో భీమిలి టికెట్ను తన కుమారుడికి దక్కేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారని అంటున్నారు. దాంతో టీడీపీలో అవంతికి ఆ విధంగా బ్రేకులున్నాయని అంటున్నారు. ఇక జనసేన విషయం తీసుకుంటే ఆ పార్టీలో యువనేత ఒకరున్నారు. ఆయన 2019లో తొలిసారి పోటీ చేసి 25,000 ఓట్లను సాధించారు. ఆయన పవన్కి అత్యంత సన్నిహితుడు. దాంతో ఆయన్ను కాదని వేరే వారిని తీసుకొచ్చేది ఉండదని అంటున్నారు. దీంతో ఇక అసెంబ్లీ సీట్ల పునర్విభజన మీదనే అవంతి ఆశలు పెట్టుకున్నారా అన్నది చర్చగా ఉంది. 2029 ఎన్నికల నాటికి సీట్లు పెరిగితే పెద్ద నియోజకవర్గమైన భీమిలి 2గా మారుతుంది. అప్పుడు మరో నియోజకవర్గం రావచ్చు. అది కనుక జరిగితే ఆయన ఆశలు నెరవేరుతాయని చెప్తున్నారు. అయితే 1కి 2 సీట్లు పెరిగితే ఒకటి టీడీపీ, మరొకటి జనసేన పంచుకోవచ్చని కూడా అంటున్నారు. దాంతో అవంతికి ఆ విధంగానూ కలిసొచ్చేది ఏ మేరకు ఉంటుందని కూడా చర్చగా ఉంది. దాంతో ఆయన రాజకీయంగా మౌనంగా ఉంటూ అన్నీ గమనిస్తున్నారని అంటున్నారు. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆనాటికి రాజకీయంగా మార్పులు రావచ్చన్న ఆశలున్నాయని చెప్తున్నారు. అప్పటికి గెలిచే పార్టీ ఏదో చూసుకొని తన రాజకీయానికి పదును పెట్టొచ్చని అవంతి అనుచరులు అంటున్నారు. చూడాలి మరి ఈ మాజీ మంత్రి అవంతి రాజకీయం ఏ మలుపు తిరగబోతోందో.